ఈరోజు ఉల్లికాడలతో కూర చేద్దాం. ఉల్లికాడల్ని ఇట్లా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. ఇట్లా శుభ్రంగా కడిగి అంతా మంచిగా నీట్గా చేసి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాక ఉల్లికాడలో ఎగ్ కూర ఇప్పుడు తయారు చేద్దాం. ఫస్ట్ తగినంత ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. బాగా కలిపినాక ఒక 2 నిమిషాలు మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేయాలి. బాగా కలిసి వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గాలి. మూత పెట్టుకోవాలి, లేదంటే గట్టిగా అవుతుంది కూర. మగ్గింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కోడిగుడ్డు వేసుకోవాలి. గుడ్డు కానీ వేసుకోవచ్చండి. కోడిగుడ్డు తినని వాళ్ళు టమాటా వేసుకోవచ్చండి. కోడిగుడ్డు ప్లేస్లో టమాటా వేసుకోవచ్చు, కానీ నేను కోడిగుడ్డు వేస్తున్నాను. కోడిగుడ్డు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో కోడిగుడ్డే తింటారు, అందుకని నేను కోడిగుడ్డు వేస్తున్నా. కోడిగుడ్డు తినని వాళ్ళు ఈ ప్లేస్లో టమాటాలు వేసుకోవచ్చు. 4 ఎగ్స్ వేసుకున్నామండి. 1 నిమిషం సేపు అట్లా ఉంచి మూత పెట్టాలి. 1 నిమిషం సరిపోతుంది. మామూలుగా కలపాలి, ఎందుకంటే మరీ ఎక్కువ కొంచెం పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది. మామూలుగా కలపాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కూర తయారైంది. ఉప్పు కారం వేయాలి కొంచెం దీంట్లోకి. ఎగ్ అంతా ఫ్రై అయింది. కారం తగినంత వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. అంటే బాగా కలపాలి. ఉప్పు కారం వేసి కలిపి ఒక 2 నిమిషాలు మగ్గాలి. అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గివ్వాలి. కారం కూడా వేసి మగ్గింది కదా, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఏ కూరకైనా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.